హలో అందరికీ. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు బావుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ పూజ చేసుకొని టెంపుల్స్‌కెళ్లారా? మేమైతే కొన్ని కారణాల వల్ల అయితే టెంపుల్‌కెళ్ళలేకపోయాము. కాకపోతే ఇంట్లోనే పూజ చేసేసుకున్నాము. అసలు మ్యాటర్‌లోకొస్తే నిన్న చద్దన్నం పెట్టాను గదా! 10 మినిట్స్‌లోనే 10,000 పోయింది. లైక్స్ మాత్రం లేవు. సో, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. చిన్న లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకాస్త షేర్ అవుతుంది. ఏ వీడియో అయినా సరే, ఎమోషన్ అయినా, కామెడీ అయినా, వంట అయినా ఏదైనా సరే చూడడానికి చాలా సింపుల్‌గా అనిపిస్తది. దాని వెనకాల మాత్రం చాలా కష్టం ఉంటది. అది చూసే వాళ్ళకి తెలీదు. చేసే వాళ్ళకి తెలుస్తది. అంటే ఒక యూట్యూబర్ కష్టం ఒక యూట్యూబర్‌కే అర్థమవుతదన్నట్టు నేను స్టార్టింగ్‌లో అనుకునేదాన్ని చాలా సింపుల్‌గా ఉంటది గదా! అని జెప్పేసి. ఊరికే మనీ వచ్చేస్తాయి గానీ, ఊరికే మనీ ఎవ్వరికీ రావండి. చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. నాకు తెలిసి జాబ్ చేసే వాళ్ళకన్నా ఒకరోజు లీవ్ ఉంటది గానీ, యూట్యూబ్ చేసే వాళ్ళకి ఒక్కరోజు గూడా లీవ్ ఉండదు. ఎక్కడన్నా ఫంక్షన్స్‌కెళ్ళినా, వెకేషన్స్‌కెళ్ళినా ఒకటే ఆలోచన ఉంటది. ఈరోజు ఏం వీడియో పెట్టాలి? అయ్యో! ఈరోజు వీడియో పెట్టలేకపోయాను గదా! అని మనసులో ఆలోచనలు మెదులుతానే ఉంటాయి. ఎక్కడికెళ్ళినా ప్రశాంతంగా ఉండలేకపోతాం. ఒక్కదాన్నే కాదు యూట్యూబ్ చేసే వాళ్ళందరూ ఇలానే ఉంటారొచ్చు నాకు దెలిసి. లెఫ్ట్ హ్యాండ్‌తో తింటున్నాను అనుకోకండి. లెఫ్ట్ రైట్ గాను, రైట్ లెఫ్ట్ గాను కనిపిస్తది వీడియోలో. ఏ మాటకి ఆ మాట చద్దన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ నంచుకొని తింటుంటే అబ్బా! సూపరో సూపరు.